రమేష్ గారి కోసం కూడా ఫాలో అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో నేనొక దాన్ని. ఎనీవేస్ ఫైనల్‌గా నా ఫేవరెట్ గెస్ట్ ఈరోజు నా స్టూడియోలో ఉన్నారు. సో, రమేష్ గారు వచ్చేసారు. హలో రమేష్ గారు. వస్తాను. నమస్తే రమేష్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుందండి ఈరోజు. మేబీ మీ చుట్టూ ఆ పాజిటివ్ వైబ్స్ అన్నీ అట్లా తిరుగుతా ఉంటాయి అనుకుంటా. అంటే అది ఎనర్జీ వైబ్స్ అన్నీ. అప్పటికప్పుడే నాకు వచ్చేస్తది. అవునా? ఓకే. అసలు ఎంత సైలెంట్‌గా ఉన్నారేంటండి? మిమ్మల్ని అసలు చూసి మేము చాలా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాం. బేసిక్‌గా నాకు డాన్స్ రాదు. మాకు మిమ్మల్ని చూసిన రాదండి. మిమ్మల్ని చూసిన తర్వాత మీకు డాన్స్ నాకు రాకపోవడం డాన్స్ ఏంటండి? రాదండి. ఏదో మేడం చేయమంటే చేస్తున్నా అంతే. అమ్మా ఓకే. అది కాదమ్మా చేసేయి హ్మ్. అంతే. ఫస్ట్ నేను మిమ్మల్ని ఇన్‌స్టా పేజ్‌లో చూసినప్పుడు సుమ గారి పేజ్ ఫాలో అవుతున్నాను అప్పటికి. కాకపోతే ఎప్పుడోసారి ఆవిడ శారీస్ కోసం, డ్రెసెస్ కోసం చూస్తూ ఉండేదాన్ని. ఓకే. అండ్ మోస్ట్ ఎనర్జిటిక్ పర్సన్ కాబట్టి మా అందరికి ఆవిడ చాలా ఇన్‌స్పిరేషన్ కాబట్టి జనరల్‌గా ఆవిడ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం. అవును. కానీ మీ విషయం అంటే మీ విషయంలోకొచ్చేసరికి నేనేంటంటే లైక్ అంటే మీ రీల్స్ మీరున్న రీల్స్ మటుకు నేను రిపీట్ చేసి థాంక్స్ చూస్తూ అండి. ఉంటాను. నాకు అంటే మీలాటోళ్ళు చూడబట్టి నాకు తెలుస్తుంది మీరు చెప్పబట్టి. యాహ్! నాకు తెలవదు కదా! హ్మ్. ఇంకోటి ఆ కామెంట్స్ కూడా చదవడం నాకు రాదు. అవునా? ఏ నేను కామెంట్స్ ఓన్లీ తెలుగుంటే తెలుగు చూస్తా అంతే. తెలుగు. హ్మ్. స్వెట్స్ అంకుల్ సూపర్ సూపర్ అట్లా. ఓహో! అట్లా. అంతా బానే ఉంది కానీ మీరెందుకు ఇన్‌స్టా పేజ్ మెయింటైన్ చేయట్లేదు? దాని గురించి తెలీక. ఇన్‌స్టా ఎలా క్రియేట్ చేసుకోవాలో హ్మ్. తెలీకా? ఓకే. అంటే ఇప్పుడు అడిగితే మేమున్నాం గదా! చేస్తాం గదా! అంటే, హ్మ్. సరే చేపిద్దాంలే కొంచెం అని. ఇలాగ హ్మ్. ప్రస్తుతానికి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. బేసిక్‌గా ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే, మిమ్మల్ని చూసి సుమా గారు గూడా ఏంటంటే ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ హ్మ్. వెనకాల మీ స్టాఫ్ అంటే మీరందరూ ఉంటారు కదా! మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ మేకప్ నేను, హ్మ్. హెయిరు, హ్మ్. అదే పర్సనల్ అసిస్టెంట్ ఇంకా నేను కాస్ట్యూమర్. హ్మ్. సో, హ్మ్. మీరందరూ ఉంటారు. మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్‌స్పైర్ అవ్వడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టానో ఒక అబ్బా! టైమ్‌లో. లైక్ అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతా. రీసెంట్ వన్ నేను చూసిందేంటంటే దివాళీ దివాళీది. బాంబు అది ఆవిడ చాలా తీసుకొస్తారు. అది భయమండి. క్యాండిల్ యాక్చువల్‌గా. అది నాకు తెలీదు. నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంకెళ్ళిపోతున్నాం. హ్మ్. ఉండుండు రమేష్ గారు మీ చేత అమ్మో! నాకు బాంబు చాలా భయం. అమ్మ ప్లీజ్ అమ్మ నాకు భయం. నేనున్నాను కదా! నేనున్నా రమేష్ గారు మీరు చేయండి, మీరు చేయండి. వణుకుతా ఉంటదింకా. చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది. ఆ! అది లొకేషన్‌కెళ్ళినంత వరకు ఆ షేకింగ్ ఆగలేదు. అంత భయం బాంబు. ఆ రోజు నేను చూసానండి. ఒక చిన్న బాంబ్ వెలిగించడానికి ఆహ్, అగరబత్తితో ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. హ్మ్. అహా! ఎలా వినరమాట. అలా? అది అసలే అది గ్రీన్ కలర్ బాంబండి. అది సౌండ్ మామూలుగా కాదది. హ్మ్. మ మొత్తం పగిలిపోతాయి. అంత మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగించి ఇలా విసిరేస్తాము. అది అంటే ఫస్ట్ నుంచి అలవాటు నాకదే అసల. హ్మ్. చెప్తాను కదా! నాకు పండగల్లో నచ్చని పండుగ ఒకటుందంటే ఒక దీపావళి ఒకటి. మంచి అయ్యో! పండగే. హ్మ్. ఆ సౌండ్‌కి. కానీ మిమ్మల్నేనండి చూస్తున్నాను. క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత భయపడేట పర్సన్‌ని. ఎలా మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అది ఎక్కువ అసలేం లేదు. టచ్ లేదా లేదు. మీకు? చిన్నప్పటి నుంచంటే బేసికల్‌గా ఊరు. హ్మ్. ఊర్లో. ఓకే. ఏదో తెచ్చుకున్నవి కాకర పువ్వొత్తులు, ఈ మతాయి అగ్గిపెట్టెలుండేటివి. హ్మ్. అవి ఈ పాము బిళ్ళలు అంటిస్తే ఇలా లెగిసేటివి. హ్మ్. ఆట్లి వరకే. ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులుండే. అవి మళ్ళీ చివరుండి ఇలా విసిరేసేవాళ్ళు. హ్మ్. ఇవి మరీ డేంజర్ అండి బాబు. ఆ సౌండ్‌కి నాకు మాకు మేడం నేనున్నా అనేసరికి ఇంక డేర్ చేసి సర్లేమన్నారు. బేసిక్‌గా మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా వాయిస్‌లు అలాగే ఉంటాయి కాబట్టి మాకలా అలవాటయిపోయింది. మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్‌ని. అదే వాళ్ళకి గూడా అది పండగంటే అందరికి ఇష్టమే. అంటే ఈ సౌండ్ వల్ల నాకిష్టం లేదంతే. ఓకే. ప్రతి పండగ నాకిష్టమే. హ్మ్. అవును. మొత్తానికి మీలో ఉన్న అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి. లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ, ఒక పక్కన ఏదో డాన్స్ చేస్తూ అంతా మేడం దయ. మేడం దయ. బట్ ఈ విషయంలో సుమా గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగా జనరల్‌గా లేకపోతే నేనిక్కడికొచ్చి రావడం ఏంటండి. ఫ్యామిలీ మెంబర్స్‌ని వైరల్ చేయడం వేరు. ఆవిడేంటంటే స్పెషల్‌గా ఆవిడ స్టాఫ్‌ని కూడా వైరల్ చేస్తున్నారు అదే. చూసారా? అది అదే మాత్రం ప్రధానం. సూపర్ హైలైట్. ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే గదండీ. హ్మ్. నేనెవరినసలు ఒక కాస్ట్యూమర్ కామన్ మ్యాన్‌ని. సో, అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్, ఇంత వైరల్ అవ్వడానికి డెఫినిట్‌గా సుమ గారు వన్ ఆఫ్ ది రీజన్. ఆవిడే. కానీ అసలు ఎక్కడి నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది? అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నేనండి ఇంకా మాది విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి మాది. బొబ్బిలి. బొబ్బిలి. హ్మ్.
ఇంకా నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని. ఓకే. ఇక నాకు కొంచెం మ్యూజిక్ పిచ్చి మీద ఇంకా టైలరింగ్ మీద కూడా పుట్టింది. టైలరింగ్ చేసేటప్పుడు కూడా ఆ! ఇలా 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 అహా! అనుకుంటూ అదే టైలరింగ్ అంటే చేసేవాళ్ళా? మనకి ఇది తబలా, ఈ డోలక్ ఓకే. ఇట్లాంటివి ఓకే. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. హ్మ్. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను వాంచుతుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో ఏదో ఒకలాగా చేసుకొని. ఇంక దాని గురించి నేను ఇంకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. హ్మ్. వచ్చాక ఇక్కడ పని ఏమీ లేదు అసల. తిండికి గూడా అసల చాలా కష్టం అయిపోయేది. ఓకే. ఆ! రావడం బ రావడం ఎక్కడికొచ్చారు? కృష్ణానగరా? రావడం బేగంపేట. బేగంపేట్. హ్మ్. బేగంపేట వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ గూడా ఉన్నారు గానీ, వాళ్ళు గూడా బేవర్సే. హ్మ్. నేను వాళ్ళేదో సెటిల్ అయిపోయారనుకున్నా. వాళ్ళు ఓకే. బేవర్స్. ఇంక వాళ్ళ దగ్గరికెళ్ళి నేను బేవర్స్‌లాగా చూసా. అబ్బా! ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి, ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరకం అనేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండు శ్యామ్‌లాల్ ఐడియా ఉందా మీకు? ఆ! బేగంపేట. శ్యామ్‌లాల్ తెలుసు. ఆ బస్ స్టాండ్‌లో గూడా పడుకున్న రోజులున్నాయండి. అయ్యో! హ్మ్. ఓకే. అలాగా ఒక నెల రోజులు దగ్గర. హ్మ్. అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టటం. హ్మ్. ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోలే. హ్మ్. చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని. హ్మ్. తర్వాత ఉషా కిరణ్ దాని అపోజిటే అవును. మయూరి. మయూరి. అది చూస్తే వేరే ఇలాగ అడిగా ఇట్లా వర్కులుంటాయండి అన్నారు. మామూలుగా లోపలికి రమ్మంటే ఎళ్ళాను. కోటేశ్వర్ ఆయనది హ్మ్. గూడా విజయనగరం డిస్ట్రిక్కే. హ్మ్. నీకేమేమి వచ్చంటే ఇలా బ్లౌజులు కుడతా, షర్ట్స్ కుడతా ఇంకంతే. ఊళ్ళో అలా. మీరు నేర్చుకున్న విద్య మీకిక్కడ ఉపయోగపడింది. దాన్ని అసహించుకొనొచ్చాను. అదే నాకిక్కడ ఫుడ్ పెట్టింది టైలరింగ్. అసలది వద్దు అనుకోని మీరు హైదరాబాదొచ్చారు. వద్దనుకోని నేను వేరే స్టెప్ వేసుకుందామనేసి ఇటొచ్చా. అసలు దాని దాని జోలే వద్దసలు. అంత టార్చర్ ఉంటుంది. ఆ మైండ్ అంతా దాని మీదెళ్ళిపోయి హ్మ్. అబ్బా! తలనొప్పొచ్చేయటం అన్నీ ఎందుకే అవసరమా ఇదంతా అనేసి ఇటొస్తే నాకు ఫుడ్ పెట్టింది. మళ్ళీ నా మెషినే నాకే ఫుడ్ పెట్టింది. ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఆ కోటేష్ గారిని కలిసారా మీరు? కలిసినాక ఒక జాకెట్ ఇచ్చాడు. అది ఇవ్వక ఎవరి జాకెట్ యమున గారి జాకెట్ ఇచ్చాడాయన. హీరోయిన్ యమున గారు. హీరోయిన్ యమున. హ్మ్. ఊర్లోది మీకు తెలుసు కదా! ఎట్లా ఉంటాయి నార్మల్‌గా. నాకొచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే. నీకు ఐరన్ చేయడం వచ్చా? ఐరన్ వచ్చాను. ఇంక షర్ట్ అవి ఇచ్చాడు. ప్రస్తుతానికి ఒక నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకున్నారు. హ్మ్. ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా నేర్చుకోవాలనేసి చిన్నగా ఇంక ఈయన నాకు పని నేర్పినట్లే. హ్మ్. ఇంకొక రోజు చూపించాడు. ఈ స్టైల్ ఇట్లా, ఇక్కడ స్టైల్ వేరనేసి నేనే మార్చుకున్నాను. ఇది మైండ్‌లో పెట్టుకొని ఇది ఇలా కాదు. మొత్తం చేంజ్ చేసేద్దామని ఇక నేనే పర్సనల్ పేపర్ తీసుకొని కట్ చేసుకొని ఆవిడ బాగోలేని బాగోలేదు అనే నాకిది నచ్చింది అనే టైప్‌లో నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసా. వావ్! 'అగ్నిగుండం' సీరియల్‌కి నేనే కుట్టా. హ్మ్. 'పంజరం', 'ఎండమావులు' హ్మ్. ఇంకా ఈ ఆర్టిస్ట్‌లకి నేనే బ్లౌజులు రెడీ చేసేవాడిని. అన్నీ హిట్ సీరియల్సే. హ్మ్. హ్మ్. 'ఎండమావులు' నా కంటిన్యూడ్ సీరియల్ 'ప్రియాంక'. వావ్! 'ప్రియాంక' 'ప్రియాంక'. అది 5 సంవత్సరాలు చేశాం. సూపర్ 5 హిట్ ఇయర్స్. సీరియల్ కదా! కృష్ణ కౌశిక్ గారు. సూపర్. కృష్ణ కౌశిక్ గారు, 'చక్రవర్తి శ్రీరాజు', హ్మ్. 'శ్రావణి', 'సౌమ్యరాయ్' చాలా మంది ఆర్టిస్టులు. దాంట్లో హ్మ్. మెయిన్ విలన్ తర్వాత పాత్ర 'హరిత' గారొచ్చారు. 'హరిత' గారు. మెయిన్ విలన్ ఆవిడ పా కదా! బాంబే మేడం. 'ఫాతిమా బాబు'. ఫాతిమా. యాహ్! ఫాతిమా 'ఫాతిమా గారు. బాబు' ఆళ్ళని ఫాతిమా. మర్చిపోయాను. ఎందుకంటే ఆ టార్చర్ అలాగుండింది నాకు. ఫాతిమా బాబు గారా? ఆవిడ అమ్మో! ఆవిడ బా తలుచుకుంటే అదోలాగా ఉంటది. ఓకే. అంత టార్చర్ అండి. ఆవిడకి జాకెట్ కుట్టాలంటే ఇప్పుడు బాంబు పెట్టి నేను ఎలాగ ఎలిగిస్తానో అంత షివరింగ్ అయ్యేది. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఏది అంత ఈజీగా జరగలేదు మీకు నాకు ఇండస్ట్రీకొచ్చాక. అయితే మొత్తం అన్ని టెన్షన్సే. హ్మ్. పుట్టుకతోటి టెన్షనే, ఇంట్లో టెన్షనే, ఇక్కడ గూడా అలాగే టెన్షన్. ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ అలా ఉంది. చేస్తున్నట్టున్నారు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఫ్రీగా మాత్రం లేరు మీరు. ఇప్పటికైతే మేడం దగ్గరికెళ్ళాను గానీ కొంచెం ప్రశాంతంగా ఉన్నానంతే. ఓకే. సో, పర్ఫెక్ట్‌గా బ్లౌజెస్ కుట్టారు. అంతా బావుంది. చాలా సీరియల్స్‌కి వర్క్ చేశారు. ఆ! తర్వాత చాలా. యాస్ ఎ కాస్ట్యూమర్‌గా ఇంక అట్లనే ఉండిపోయారు. ఇంక కాస్ట్యూమర్‌గా ఇంక అక్కడే ఉండిపోయా. అక్కడ హ్మ్. ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తన్నారు. టైంకి రావు. అవసరం ఇదనేసి ఒకసారి 'ఉషా కిరణ్‌లో' చిన్నటి ఏదో సిట్యుయేషన్ ఒచ్చి సీరియల్స్ అన్నీ ఆఫ్ చేసేసారు కదా! అప్పట్లో. హ్మ్. ఆ టైంలో మేము బయటకొచ్చేసాం. ఓహ్! ఆ బయటకి ఇంపాక్ట్ మీ మీద కూడా పడిందా? ఆ మా మీద ఎఫెక్ట్? కాదు. ఇంక మేమొచ్చేసాం వద్దురా నాయననేసి. నా ఓకే. మీద ఓకే. ఏం పడలేదు. హ్మ్. ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకోని నేను బయటకొచ్చేసా. హుహు. ఓకే. తర్వాత ఇంక బయటకొచ్చాక ఎవరు మన ఇది ఈ 'జీ తెలుగు' నుంచి
వేరే ఫ్రెండ్ శ్రీనివాస్ అని నర్సీపట్నం. హ్మ్. ఆయనకి సీరియల్ వచ్చింది. ఏది 'శ్రీరామ్ వెడ్స్ జానకి రఘురామ్' సీరియల్ హ్మ్. పేరు. హుహు. దాన్ని ఆయన నేను మెయింటెనెన్స్ చేస్తాను నువ్వు చూసుకో అనేస్తే నాకు అప్పచెప్పేసాడు. అదొక 2 ఇయర్స్ చేశాను. హ్మ్. తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయాను. చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నా. టైలరింగ్ షాప్. ఓకే. మన పనొచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేయటం ఎందుకు మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నా. హ్మ్. అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక 1 ఇయర్ నడిచింది. అది లాస్ అయిపోయింది నాకు. టైలర్ షాప్‌లో కూడా లాస్ ఉంటుందా లాస్ సార్? అయిపోయింది. అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం. హుహు. ఎన్నో 10 మిషన్‌లు 10 మంది లేడీస్. హ్మ్. చాలా గ్రాండ్‌గా చేశాను. హ్మ్. వర్కౌట్ అవ్వలే. దాని మీద కూడా లాస్ అయిపోయాను. ఓకే. మళ్ళీ అదే స్థితికి మళ్ళీ కృష్ణనగర్ వచ్చా అక్కడ వదిలేసి. కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకెళ్ళా. హ్మ్. ఇంకా అలా నడుస్తూ రీసెంట్‌గా నాకు అంటే 15 సంవత్సరాల కిందటే నాకు మేకప్ మధు గారని నా హ్మ్. బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఓకే. ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తావంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయనది కూడా ఆయన నాకు భిక్ష పెట్టినట్లే. మధు ఎవరు గారు. మధు గారు. హ్మ్. అంటే మేడంకి ఇప్పుడు ఆయనకి ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ కస్టమర్. ప్రత్యేకించి నాకే ఫోన్ చేసాడంటే అది అదృష్టమే కదా! హ్మ్. ఆయనకి కూడా నేను రుణపడి ఉండాలి. ఎక్కడ బొబ్బిలి, ఎక్కడ హైదరాబాద్. ఎక్కడిది ఒకటండి హైదరాబాద్‌లో గూడా ఒకటి మొత్తం కష్టాలే అనిపించాం. మొత్తానికైతే మీరు బస్ స్టాప్‌లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి హ్మ్. అక్కడికి మీ అంతట మీరే అప్రోచ్ నేనే అయ్యి ఎళ్ళా. ఆఫ్‌కోర్స్ మీ విజయానికైతే మీరే కారణం డెఫినెట్‌గా. అంతేనండి. సో, ఫైనల్‌గా బావుంది సార్. కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాపుల్లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి? ఇంకెలాగంటే ఒక్కొక్కసారి ఇంక 2 డేస్ అయిందండి. తిండి కూడా లేదు. అమ్మో! 2 డేస్ మంచినీళ్ళు తాగడం హ్మ్. అంతే. మనకేంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు. నాకు హిందీ కూడా వచ్చేది కాదు. హ్మ్. ఎన్ని ఇంకా ఇయర్స్ బ్యాక్ నాకాడ సార్ ఇది అప్రాక్సిమేట్‌గా? ఇది 20 ఇయర్స్ కిందటిదండి ఇది. హ్మ్. ఓకే. 20 ఇయర్స్ కిందటది. అప్పుడు ఈ మెట్రోలు, ఈ రోడ్లు అవి ఫ్లైఓవర్స్ ఆ! ఏం లేవు. ఇలా ఇది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఆ ఫ్లైఓవర్ ఒకటి ఉండేది అంతే. అవును. లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. హ్మ్. ఇప్పుడంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్‌గా అబ్బో! మారిపోయింది. అసల నేనేనా ఇక్కడ బస్ స్టాప్ ఉండేది అదైతే చూసుకుంటాను నేను. పెట్రోల్ బంక్ ఉండేది. ఆ పెట్రోల్ బంక్ కూడా లేదు. ఇప్పుడు కొత్తగా పెట్టారు. అవునా? ఓకే. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఆ లైఫ్‌ని ఒకసారి ఫీలింగు రిమైండ్ చేసుకుంటారా సార్? నేను అప్పుడు నా కంపల్సరీగా లైఫ్ ఇలా ఎందుకంటే ఉండేది. ఇక్కడికి ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదండి. హ్మ్. గతం ఎప్పుడు మర్చిపోకూడదు. అది గుర్తు తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటది. ఇప్పుడు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కాస్ట్‌లీ కార్‌లలో తిరుగుతున్నారు. హ్మ్. లైక్ అంటే అవి కంపెనీవి అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి అవునవును. నిజంగా. కాస్ట్‌లీ వాళ్ళలోనే ఈ తిరుగుతున్నారు కదా! షూటింగ్ సీరియల్ చేస్తే ప్రొడక్షన్ వ్యాన్‌లు ఎక్కి హ్మ్. ఆ సౌండ్‌కి అమ్మో! చాలా యాహ్! మీకు తెలుసు కదా! సీరియల్ బళ్ళు ఎలాగుంటాయో. నాకు తెలుసు. ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్‌గానే దాంట్లో ఉంటాయి కదా! సెట్టు, హ్మ్. మేకప్పు, ప్రొడక్షను, కాస్ట్యూము, ఎడిటర్స్ మొత్తం దీంట్లో తోసేవారు. పందులు తోసినట్లు తోసేయటం ఇంకా. హ్మ్. హ్మ్. నిల్చోవడం లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవడం అంతే. యెస్. అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్‌లలో అది కూడా కాస్ట్‌లీ కార్‌లలో హ్మ్. తిరుగుతున్నారు. కాలం చూసారా ఎంత బలమైందో. అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది. అంతే. మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్‌పెన్సివ్ లైఫే అనుకోవచ్చు కదా! కావాల్సిన నిజంగా. ఫుడ్ నిజంగా నేను హార్ట్‌ఫుల్‌గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాకే నాకు ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికిందనుకోవచ్చా? అంతే. ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? అదేమండి సడెన్‌గా ఫోనొచ్చింది వెళ్ళిపోయాను. హ్మ్. ఫస్ట్‌లో మేడంకి నా పని నచ్చేది కాదు. ఎవరు కాల్ చేసారు ఫస్ట్ మీకు? అంటే మ మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్ళే ముందు? నేను అప్పటికి స్టిచ్చింగే చేసుకుంటున్నా. ఇంకా అప్పట్లో సీరియల్స్‌తో వీటితో సంబంధం లేకుండా. ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేసానింక. హ్మ్. నా లాస్ట్ సీరియల్ 'హిట్లర్' గారి పిల్లమండి. 'హిట్లర్' హ్మ్. గారి పెళ్ళాం. హ్మ్. ఓకే. హ్మ్. నిరుపమ్ గారు దానికి యెస్. ప్రొడ్యూసరు. తెలుసు. హ్మ్. అదే నా లాస్ట్ సీరియల్. హ్మ్. మానేశాను. ఇంక సీరియల్స్ జోలికి పోలేదు. ఇంక లేదు. హ్మ్. 'ఇద్దరమ్మాయిలు', 'నా కోళ్ళ బంగారం', 'ప్రేమ', 'హిట్లర్' మొత్తం 4 సీరియల్ నేను ఓన్‌గా చేశాను. ఓకే. అది 'ఇద్దరమ్మాయిలేమో' సుహాసిని గారు ప్రొడ్యూసర్. అదే శ్రీనివాస్ రెడ్డి గారు. హ్మ్. 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 అదే 'చంటిగాడు' మూవీలో హీరోయిన్ ఉంది కదా! యెస్. సుహాసిని గారు. ఆవిడ. వాళ్ళ 3 సీరియల్లు ఇంకా ఆవిడకొక 8 సంవత్సరాలు చేశా. 7 సంవత్సరాలు చేశా. హ్మ్. పర్సనల్‌గా ఎవరికి? సుహాసిని గారికి. ఓకే.
ఇంకా అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి ఆవిడ కూడా చాలా మంచి పర్సన్, చాలా సాఫ్ట్ మంచి క్యాండిడేట్ అసలు. మంచి ఆవిడ. ఆ ఫ్యామిలీ కూడా మంచిదే, చాలా మంచిది. నెల్లూరు వాళ్ళు. రెడ్డిస్. యా. ఓకే. సో మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి, మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని, అంటే కాస్ట్యూమర్ గానే పిలిచారా మిమ్మల్ని? కాస్ట్యూమర్ గానే, ఓకే. పర్సనల్ కాస్ట్యూమర్. ఫస్ట్ వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరో నేను దీన్ని అడగలేదు. సర్లే వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందాం అనేసి ఒక 3-4 డేస్ నచ్చలే నా పని మేడంకి. ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా, తనకి ఏం కావాలి, టైంకి ఏం పెట్టాలి. ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి. అది నేను పెట్టేవాడిని కాదు. ఓన్లీ రెడీ చేసి హ్యాంగర్కి వేసి పెట్టేసేవాడిని. పిన్స్ కూడా ఉండాలి, పిన్స్ అటువంటివి ఇట్లాంటివి. ఇది తనకి తర్వాత అడిగా, ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి, ఏది చేస్తే దాన్ని తగిన సంబంధం అక్కడ ఉండాలి అని చెప్పేస్తే, ఇంకా అక్కడి నుంచి 4వ రోజు నుంచి ఫాలోఅప్ చేసి, ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రీల్ ఏంటంటే అది ఇదే నిద్రపోయే రీలే. ఓకే. ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్డే టు యూ, అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి? అది 20 డేస్కి. 20 డేస్కి. ఓకే. అది ఏంటంటే ఆ రోజు 4 అయింది మేము ఫుడ్ తినేసరికి. ఇంకా బాగా కోమా అయిపోయాం. అవునా? ఫుల్ అసలు. అంటే నా మేడం తినేది 3 o'clock తిన్నారు. మేము మేడం రెడీ చేసుకున్నాక ఎంత 4 గంటలు తిన్నాం. ఇంక తినేసి కొంచెం రిలాక్స్ అవుతుంది, ఇలా పడుకుంది అంతే. కోమా వచ్చి ఇంకా ఏమైతుంది నాకే. మీ ఫస్ట్ రీలే హ్యాపీ బర్త్డే రీల్ చేశారు. ఆ రీల్ తో మీ బర్త్డే నిజంగానే ఫేమస్ అయింది. బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయింది ఏమోనండి లైఫ్ లో, ఒక మలుపు అనేది సుమా గారు అలా చేసిన. అలాగా నాకు అనిపించింది. మేడమే చెప్తుంటారు, మా రమేష్ గారికి 49 millionsకి వెళ్ళిపోయారు మా రమేష్ గారు. 49 millionsకి వెళ్ళిందంట ఓన్లీ హ్యాపీ బర్త్డే. అవునా? ఓకే. కానీ సార్ ఇప్పుడు మీరు జనరల్‌గా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 4 డేస్ ఆవిడకి మీ వర్క్ నచ్చలేదని చెప్పారు కదా! మేడం చెప్పారా డైరెక్ట్‌గానే రమేష్ గారు ఇలా కాదు అని ఏమన్నా సాఫ్ట్‌గా చెప్పారా? లేకపోతే కొంచెం సీరియస్? అలాగే నాతోటి ఏం చెప్పలేదు. ఇప్పుడు మేకప్ మధు గారు నన్ను చేర్పించారు కదా, ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు, రమేష్ ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను చూసుకుంటాను. నువ్వు ఏం చేస్తున్నావు దాని కాస్ట్యూము, చెప్పులు, దాని తాలూకు జ్యువెలరీ, పిన్స్ ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారు అక్కడ నువ్వు పెట్టేటట్టు. ఫిట్టింగ్ మెయిన్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్లో ఇవ్వలేదు నేను. అంటే నాకేంటంటే కొంతమంది లేడీస్కి మెజర్మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు. అది కూడా నాకు నచ్చదు అనమాట. ఫ్రీగా ఉండిపోవాలి. మేడం అలా కాదు, ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఏదో టెన్షన్కి మర్చిపోయా, ఫిట్టింగ్ ఇవ్వలే, లూజ్ వచ్చేసింది. మళ్ళీ అబ్బా ఏంటి ఇలాగవుతుంది అంతే. 4 డేస్ నుంచి ఆ 4వ రోజు నుంచి ఇంకా మేడం చేస్తాను కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్ లేదు మనకు అనేసి తీసేసాం. ఫోకస్ అంతా ఇక్కడే చేయాలి. ఇక్కడ మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటే కదా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. పని ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తన సెపరేట్ మనం మాకు ఇబ్బందిగా ఉంటుంది కదా. దేనికి పెట్టుకున్న పర్సనల్గా మమ్మల్ని బాగా చూసుకుంటానే కదా. అది నేను ఆలోచించుకొని ఇంక మేడంకి. ఇప్పుడు జనరల్గా సుమా గారి గురించి మా అందరికీ తెలుసు, షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్. అన్ని రకాలుగా సుమా గారు మేబీ షీఈ్ మల్టీ టాలెంటెడ్. ఆవిడ గురించి ఇది అది అని మనం చెప్పలేము, ఏదైనా ఒకటి అని చెప్పేసి. బట్ సుమా గారు అసలు స్టాఫ్ తో ఎలా ఉంటారు మాకు తెలియదు. అంటే మేము రీల్స్ లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్ ని కూడా ఫ్యామిలీ లానే చూసుకుంటారు. చాలా ఫ్రీ. ఓకే. ఎవరి పని వాళ్ళు నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళు వచ్చి చెయ్యడితే మళ్ళీ వాళ్ళ పనులు వెళ్ళి చెయ్యడితే అలా కూడా మేడం ఒప్పుకోరు. నీ పని నువ్వు చేసుకోవాలి, తన పని తను చేసుకుంటారు. ఒకరి దీంట్లో ఒకరు వేలెట్టుకొని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం. చాలా ఇదండి నాకు నిజం చెప్తున్నా. నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళిన కాంచి వర్క్ ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఆవిడ దగ్గరికి వెళ్ళినట్టు. సో లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన చేంజెస్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకు ముందు ఎప్పుడు చేసి ఉండరు కదా. సో ఈ రీల్స్ లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడం? ఈ హ్యాపీ బర్త్డే తర్వాత మళ్ళీ విల్లాలో
అదేదో విజయ్ దళపతి తన్నన్న తన్నన్న అన్న అది ఆ సాంగ్ ఒకటి చేసాం. అత్తింది దోమతంది ఆహా! అదా? అది మొన్నటిదది. ఓకే. విల్లాలో చేసాం. అంటే అప్పుడు మేకప్ మ్యాన్ వేరే ఇమ్రాన్ అనేసి ఇంగ ఆ స్టెప్‌తో అది చేసాం. ఓకే. అక్కడ ఆ డాన్స్ నచ్చింది మేడంకి. హ్మ్. ఇలాగిలాగని హ్మ్. అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్‌గా ఇస్తారనమాట బావుందనేసి. ఓకే. ఓకే. అది చూసుంటారు మీరు. చూసాను. మాక్సిమం అన్నీ చూసాను. బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి. కొన్ని రీల్స్ మర్చిపోయాను. హ్మ్. కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా? అమ్మో! ఇదంతా ఇన్‌స్టా‌లో పెడుతున్నారు. ఈ అది ఫస్ట్‌లో నాకేమనిపియలే. ఆ! తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ చూసి అమ్మ! నేనొచ్చేసానేంటి నాకు అని. ఇన్‌స్టా ఉందని కూడా నాకు తెలీదండి. కానీ మీ ఫ్లోయే వేరండి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే, మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి, అమ్మో! ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయమేస్తది. కానీ మీరు, సుమా గారు, మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ చేస్తుంటే, పాపం వాళ్ళేదో 2 స్టెప్పులేసి ఆపేసేస్తారు. మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే నాకు రాదు. ఆ మ్యూజికొచ్చిందంటే నాకాగదు. ఓకే. అంటే మొత్తం మ్యూజిక్ మీద ఉంటాననమాట. ఆ! ఇగ వాళ్ళు చేస్తున్నారో లేదో నేను చూడను. నేను చేసుకుంటూ పోతా. హ్మ్. ఇగ చూసేసరికి నన్ను చూస్తారాళ్ళు. అమ్మ! ఇరికించేసారు అన్నట్లుంటాను నేను. కానీ బావుంటదండి. లైక్ అంటే మీరు థాంక్స్ అండి. కింద చూసారా? అంటే మీ ఫాలోవర్స్ చాలా మందున్నారు. ఒకటి స్పెట్స్ అంకుల్ సూపర్. స్పెట్స్ అంకుల్ సూపర్. స్పెట్స్ అంకుల్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్ అని అట్లా. చెప్పేసి కొంతమంది పెడతారు. ఐయామ్ జస్ట్ వాచింగ్ ఫర్ స్పెట్స్ అంకుల్ అని పెడతారు. లేకపోతే మీరేదైతే షర్ట్ వేసుకుంటారో ఆ షర్ట్ కలర్ పెట్టి కలర్ చెప్తారు. దట్ బ్లూ కలర్ బ్లూ షర్ట్ కలర్‌గా నెవర్ డిసప్పాయింటెడ్ అని వైట్ పెడతారు. స్పెట్స్ అంకుల్, ఆ! వైట్ షర్ట్స్ స్పెట్స్ అంకుల్ ఇవన్నీ చెప్తుంటారు. మీకోసం చూసేవాళ్ళు చాలా మందుంటారు వీడియోస్. నిజంగా ఇంతమంది ఆదరిస్తున్నట్టు నాకు చాలా అంతా మా మేడం దయ అంతే. యాక్చువల్‌గా నాట్ ఓన్లీ అంటే వేరే వ్యూయర్స్ అని కాదండి. కొంతమంది సెలబ్రిటీస్ గూడా మేడమ్‌ని ఫాలో అయ్యేవాళ్ళుంటారు కదా! పక్కా. ఈవెన్ హీరోస్ కూడా మీరు ఒకసారి నేను కెమెరా ముందైతే చెప్పను కానీ కొంతమంది హీరోస్ గూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు. కింద హుహుహు. కామెంట్స్‌లో నేను ఒక రోజు చూసి షాక్ అయ్యాను. ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని అబ్బా! చెప్పేసేసి. అంటే ఆ హీరోస్ గూడా మీ గురించి పెట్టడం దట్ గాయ్ చాలా చేశారు అది ఇది అని చెప్పేసి పెట్టడం. నేను చూసి అబ్బా! అసలు హీరోస్ కూడా ఏ రేంజ్‌లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని అది మామూలు వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను. అదే. బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసేసి అనుకోని ఇలానే మీ స్టాఫ్‌లోనే ఒకళ్ళకి నేను అంటే లైక్ ఈటీవీ వాళ్ళకి ఒకళ్ళకి మెసేజ్ చేశాననమాట. ఆహా! హూ ఈస్ హి? ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసి అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది. హ్మ్. మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు. పెడితే ఈటీవీలో ఎవరైనా ఇస్తారండి. పెడితే ఓకే అని చెప్పేసేసి ఇంక అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం. మీరు హ్మ్. నేనేం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మీరు నాకదే ఇంటర్వ్యూ ఇప్పుడేమంటారో హ్మ్. ఫైనల్‌గా ఒక 4, 5 డేస్ బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది. బట్ పాపం త్వరగానే కన్విన్స్ 5 అయ్యి డేస్, వచ్చేసారు. 5 డేస్ యాహ్! అవుతుంది. త్వరగానే కన్విన్స్ అయ్యారు నేను మీరు. మేడంని అడిగితే బావుంటది గదా! ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకొచ్చానంటే అదంతా మేడం దయే కదా! హ్మ్. చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు హిట్ ఇలాగ టీవీ నుంచని? అడుగుతానంటే ఆనందపడ్డారు. అవునా? అబ్బో! మా రమేష్ గారికి ఇంటర్వ్యూ గూడా వచ్చిందనేసి. హ్మ్. హ్మ్. అమ్మ ఎళ్ళొచ్చంటే, "వెళ్ళు చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు" అని హ్మ్. చెప్పారంతే. ఓకే. ఓకే. అండ్ జనరల్‌గా ఏంటంటే ఒక బాస్ అనేసరికి ఆవిడకున్న ప్రెషర్స్‌లో లైక్ ఇప్పుడు సుమా గారు హ్మ్. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ. వితౌట్ సుమా గారు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము కొన్ని హ్మ్. ఫంక్షన్స్‌ని. ఏదైనా అఫీషియల్‌గా ఏదైనా జరగాలి అంటే ఆవిడుండాలి. బట్ ప్రతి ఫంక్షన్‌లో మాక్సిమం మీరందరూ వెళ్తూ వెళ్తాం. ఉంటారు కదా! ఆవిడతో వెళ్తాం. పాటు. ప్రతి అంటే ఈవెంట్‌కెళ్తాం. లోకల్‌గా జరిగే అన్నిట్లో ఓకే. మీరుంటారు. ఔట్‌డోర్ ఏమైనా ఉంటే నన్ను పిలవరు. ఎందుకంటే డ్రెస్ ఒకటే గదా! నేను ప్యాక్ చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు. హ్మ్. మణికంఠ. హ్మ్. తమ్ముడే మంచోడు. హ్మ్. ఆయనకిచ్చి అప్పజెప్పేసి పంపిస్తుంటా. ఓకే. సో, మొత్తానికి ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఈవెంట్‌లో మీరుంటారు కాబట్టి మేడమ్‌తో పాటు, మోస్ట్‌లీ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారనుకుంటా. మేడమ్‌తో కనబడుతూ నిజంగా ఉంటారు. అండి. ఇది మట్టుగా బ్యాక్ సైడ్ ఎళ్తాను గదా! అదిగో మేడంతో డాన్స్ చేస్తున్నా. ఆ! ఇట్లా సార్ అనేసి చేతులెప్పడం. ఓకే. నేను ఒక్కోసారి ఇలా తిరిగి చూస్తే ఎవరిని పిలుస్తాననేసి. అది నన్నే నాకు నాకు తెలవదు. ఓకే. అంటే తనతో అదే మేడంతో నేను ట్రావెల్ చేయబట్టే గదా! ఆ గుర్తింపు అదంతా నాకొచ్చింది. ఓకే. అదే నార్మల్‌గా ఇప్పుడు ఏది షూటింగ్ చేసుకొని ఏదో కొట్టుకుంటే నన్నెవరు గుర్తుపడతారు? ఎవరు గుర్తుపట్టరు. మీ డాన్స్ గురించి అసలు పర్సనల్‌గా అంటే మేమెవరం చూడని టైంలో లైక్ మీరు మేడమ్‌తో పర్సనల్‌గా స్టాఫ్ అందరూ ఉన్న టైంలో మేడమ్ అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు? ఎప్పుడు మేము డిస్కషన్ చేయలే. డిస్కస్ చేయరా? ఓకే.
అసలు ఈ రోజు చేసామంటే ఇంక దాన్ని నేను మర్చిపోతా. ఇంక హ్మ్. వర్క్‌లో పడి నేను ఇంక టోటల్ మర్చిపోతుంటా. ఓకే. ఇక వచ్చి మా ఫ్రెండ్స్ అందరొచ్చి, "నీ వీడియో వచ్చేసింది. మేడం రిలీజ్ చేసేసారు. హ్మ్. సూపర్, సూపర్" అనేసి పెడుతుంటారు. యాక్చువల్‌గా నాకు బాగా గుర్తేంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది. అందులో అదేనండి. సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీగా చేసి ఆ! అది పెట్టారనమాట. 'చమ్మక్ చంద్ర' గారు గూడా 'చెమ్మక్ చంద్ర' అదే గారును, ఇమ్మాన్యుయల్ వీళ్ళు చేశారు. మొత్తం అయితే లాస్ట్‌లో ఆ స్కిట్‌లో గూడా మేడంది అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు వాళ్ళు. అవును. ఉన్నాం. అక్కడే ఉన్నాం. ఉన్నారా చేస్తే సుమా గారు ఏం చేశారు, నిజంగానే మా బ్యాచ్‌లో ఒక వండర్‌ఫుల్ డాన్సర్ ఉన్నారు. నేనెళ్లి తీసుకొనొస్తాను అని చెప్పి ఆవిడ కిందకొచ్చి మిమ్మల్ని తీసుకొని పైకొచ్చి మళ్ళీ హ్మ్. మీతో ఒక 'లింగిడి స్టెప్ లింగిడి' ఆ! సాంగ్‌కి 'లింగన్ డాన్స్ లింగన్' చేశారు. అప్పుడు 'ఆది' గారు మొత్తం 'చమ్మక్ చంద్ర' మొత్తం అందరూ ఉన్నారు. పైన స్టేజ్ పైన. హ్మ్. 'శ్రీముఖి' గారు దానికి యాంకర్ శ్రీముఖి అనుకుంటా. గారు హోస్ట్ చేశారు. హ్మ్. కాదు రమేష్ గారు, అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్నీ అంటే మీరు ఒక కాస్ట్యూమర్ జనరల్‌గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరుంటారు ఎక్కడో. అవును. అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్‌లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఇటు ఇన్‌స్టా వైస్‌గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్‌ని తెచ్చుకొని, అటు ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు గూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్‌గా మా రమేష్ గారు అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోపల ఫీలింగ్ ఎలా ఉంటది రమేష్ గారసలు? అంటే అదొక ఆనందం. ప్రపంచంలో మేబీ వరల్డ్ వైడ్‌గా గూడా సుమా గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మో! ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉన్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినిట్‌గా సుమా గారనే చెప్పాలి. అవును. అలాంటి సుమా గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ గూడా లైక్ చేసే సుమా గారు ప్రత్యేకంగా మీ గురించి నా చెప్పి గురించే. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకెలా అనిపిస్తుంటది ఆ నాకు మూమెంట్? చాలా ఆనందాన్ని పెంచుతుందండి. చాలా ఆనందం. అంటే నేను లక్ అనుకుంటా. హ్మ్. అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లక్ అనుకుంటాను. ఓకే. అది మట్టి నిజం. ఎన్ని ఇయర్స్ సార్? ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అవుతుందా? మేడం దగ్గర 2 ఇయర్స్ 2 ఇయర్స్ ఇప్పటికి ఇది 3 మంత్స్ 2 ఇయర్స్ దాటి. 2 ఇయర్స్ దాటి 3 మంత్స్. హ్మ్. అబ్బా! పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకున్నారు నెలలతో సహా మీరు. అదే. బిఫోర్ ఈ 2 ఇయర్స్ బిఫోర్ మీరు హైదరాబాద్ వచ్చి అప్పటికి 18 ఇయర్స్ అవుతుంది. హ్మ్. సో, ఈ 18 ఇయర్స్‌లో పడిన కష్టమంతా కూడా ఈ 2 ఇయర్స్‌లో మీకు పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చా? నిజంగా. హ్మ్. ప్రశాంతంగా ఉన్నానండి. హెల్త్ పరంగా గాని మేడం దగ్గరికెళ్ళాక మొత్తం. హ్మ్. లేకపోతే అప్పట్లో తలనొప్పి, మైగ్రేని లేకపోతే ఈ టెన్షన్స్‌కి హ్మ్. ఏంటంటే ఇప్పుడు మనం మామూలు మూవీ షూటింగ్‌కెళ్తే మార్నింగ్ 4 గంటలకి లేసిపోయి మళ్ళీ ఎప్పుడొస్తామో తెలవదు. హ్మ్. నైట్ 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. మళ్ళీ 4 గంటలల్లే ఇట్లా ఉండేది వర్క్. కానీ ఎప్పుడు అనిపించలేదా రమేష్ గారు మీకు? అంటే బస్ స్టాపుల్లో పడుకున్న రోజుల్లో గాని, లేకపోతే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మీ వర్క్ నచ్చట్లేదు అని ఆర్టిస్ట్‌లు కంప్లెయింట్ చేసినప్పుడు, ఎందుకొచ్చిందిలే మనం మళ్ళీ బొబ్బిలెళ్ళిపోదాము. మనం అక్కడ అదొకసారి ఎక్కడంటే 'అగ్నిగుండం' సీరియల్ అనిపించిందండి ఆ హ్మ్. విషయం. ఎందుకు అమ్మ, నాన్న తిట్టుకొనొచ్చి గంజాయి ఎక్కడే తాగేవాళ్ళం కదా! అవసరం మనకి. ఎందుకంటే డే అండ్ నైట్లు చేసామండి సీరియల్స్. హ్మ్. ఈరోజు స్టూడియోకెళ్ళామంటే మళ్ళీ పొద్దున్నొస్తామా రామా అట్లా అట్లా చేసేవాడిని. హ్మ్. కంటిన్యూగా మిషన్ కుడుతూనే ఎట్లా ఉంటదంటే, ఆ ఫుడ్ గూడా తినే ఫుడ్ గూడా అది షూటింగ్ ఫుడ్‌లో ఎలా ఉంటదో తెలుసు కదండీ! హ్మ్. అంతా. అవును. బయటిది కాదు. జ్వరం వచ్చేసేది. ఆ జ్వరం వచ్చేటప్పుడు గూడా టాబ్లెట్‌లేసుకొని కొట్టుకునేవాడిని. హ్మ్. అప్పుడెంత 150 ఇచ్చేవారండి అప్పట్లో. పర్ డేనా? పర్ డే 150 ఓకే. అలాగెళ్ళిపోయేది. పర్ డే 150 భోజనం అదంతా వాళ్ళే పెడతారు. ప్రొడక్షన్ అక్కడ. ఓకే. కానీ రూ. 150 రూ. అంటే 150 చాలా అక్కడి నుంచి తక్కువ. చేసుకుంటూ వచ్చానండి. హ్మ్. ఆహ్, అయినా అంతే. సో, ఇప్పుడు ఫైనాన్షియల్‌గా పర్ డే మీ వర్క్‌కి తగ్గ అమౌంట్ వస్తుందా సార్ మరి? పర్లే. హ్మ్. మేడం దగ్గరికెళ్ళిన కాడ నుంచి. ఓకే. సో, నెక్స్ట్ లైక్ అంటే ఇలా మీరు కష్టపడి ఇలా పైకొచ్చిన తర్వాత మళ్ళీ బొబ్బిలి వెళ్ళడం ఇప్పుడంటే ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో లేదు ఊరే గదండీ! సొంతూరే. బొబ్బిలి వెళ్తుంటారా? బొబ్బిలి పండగకెళ్తుంటాం. వెళ్ళినప్పుడు ఎవరైనా మీ డాన్స్ గురించి అంటే ఇప్పటికైతే వాళ్ళు ఎవరు నన్ను అడగలే. హ్మ్. ఈ సంవత్సరం ఏమో 2025లో అడుగుతారేమో ఇంక. ఓకే. ఎందుకంటే లాస్ట్ ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్‌కే మీరు ఫేమస్ అయ్యారు కదా! ఇన్‌స్టా రీల్స్‌లో. అదే నాకు అర్థం కాలే. ఊరెళ్ళేటప్పుడు కామన్‌గానే ఉంటాను నేను. హ్మ్. వాళ్ళు గూడా "రమేష్ వచ్చావా? బాగున్నావా?" కొంచెం ప్రేమ ఎక్కువండి నేనంటే జనాలకి. హ్మ్. అంటే అందరితో నేను మంచిగానే ఉంటా. వాళ్ళకి ఏం కావాలన్నా నేను ముందు మనిషి అంటేనే మనకి చాలా ముఖ్యంగా చూసుకుంటా నేను. హ్మ్. వాల్యుబుల్ ఇస్తా మనిషికి. ఆప్యాయంగా పలకరించడం. ఆప్యాయంగా ఎందుకంటే తనకేమైనా కష్టం ఉంటే అరే! అన్నట్లు ఫీల్ అయ్యి నాకడుంటే ఇస్తుంటా.
అండ్ మీ గురించి ఆల్రెడీ మేము అర్థం చేసుకున్నాం రమేష్ గారు. పాపం థ్యాంక్ యూ. 4 రోజుల పరిచయంతోనే ఫోన్ చేయగానే థ్యాంక్స్ చాలా అండి. వెంటనే నిజంగా. రిసీవ్ చేసుకోవడం. మళ్ళీ మీరెప్పుడైనా రిసీవ్ చేసుకోకపోయినా గానీ ప్రత్యేకంగా అది నైట్ అయినా ఫోన్ చేసి మేడం ఏమనుకోవద్దు. మేడంతో ఉన్నాను. నేను మీకు మళ్ళీ కాల్ అవును. చేస్తానని చెప్పి ఒక్కోసారి అంటే రెస్పాండ్ అవ్వడం. మీరెక్కడ ఫీల్ అయ్యారు నేను ఎత్తకపోయేసరికి అని అయ్యో! అలా ఏం లేదండి. సేమ్ సేమ్ అంటే ప్రొఫెషన్స్‌లోనే నేను ఉన్నాం కదా! ఒక్కోసారి సైలెంట్‌లో పెట్టేసుకుంటాం. యెస్. యెస్. అంటే యెస్. ఇప్పుడు ఇలా లైవ్ జరిగేటప్పుడు లోపల హ్మ్. ఇవి ఫ్రీ రిలీజ్‌లు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా! యెస్. యెస్. పక్కనే ఉంటామనమాట. మేడంకి ఏమైనా మంచినీళ్ళు ఇవ్వాలన్నా హ్మ్. వచ్చి అందుకే సైలెంట్‌లో పెట్టుకుంటాం అనమాట ఇంక మాటలు. ఓకే. బయటకొచ్చాక చూసుకున్నా అయ్యో! శ్వేత గారు ఎన్ని సార్లు చేశారు పాపం. ఓకే. అండ్ రాజీవ్ గారు ఎలా ఉంటారు మీతో? ఆహ్, మంచిగానే ఉంటారు. హ్మ్. టోటల్ మంచే అండి. హ్మ్. టోటల్. అంటే నాకు తగ్గ, నా మెంటాలిటీ తగ్గ ఫ్యామిలీ. మొత్తానికి మీరు పడిన కష్టానికి దేవుడు ఇన్ని రోజులకి మీకొక మంచి హ్మ్. అవకాశం కల్పించాడు అనుకోవచ్చా? నిజంగా. ఈ ఫ్యామిలీతో మీరు అసోసియేట్ అవ్వడం. అండ్ సూపర్ అసలు. పిల్లలు కూడా మేబీ మీరు లేచిన దగ్గర నుంచి వాళ్ళ విల్లాలోనే ఉంటారు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మీకు బాగా అలవాటనుకుంటా. నేను రోషన్ కూడా కానివ్వండి, మనశ్విని కానివ్వండి అందరూ కూడా. మామూలుగా అబ్బాయి గాని, పాప గాని ఇంకా పర్సనల్‌వి మనకేం ఇప్పుడు వెళ్ళామా నేను మేడంకి పని చేసుకొని వచ్చేసాను అంతే. ఓకే. ఓకే. సార్ ఏమైనా కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్తాను. గుడ్ మార్నింగ్ రమేష్ గారు అంటారు అంతే అంతే. హ్మ్. హ్మ్. ఎందుకంటే పెద్దగా ఎవరు కనపడరు. కానీ వీళ్ళ దగ్గర అసలు నిజంగా సార్ అంటే ఆహ్, నార్మల్‌గా ఒక వర్కర్‌ని చూసుకున్నట్లు ఎవరు చూసుకోరనుకుంటా కదా! ఒక అది మేడం దగ్గర అదొకటుంది. అంటే వర్కర్స్ అన్నట్లు చూడరనమాట. హ్మ్. స్టాఫ్‌ని పర్సనల్‌గానే చూసుకుంటారు. ఓకే. సో, చక్కగా. వన్స్ ఇప్పుడు మేడం దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసి మీ ఇంటికి మీరొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? అదే వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటారా? లేకపోతే మీకు పర్సనల్‌గా కూడా ఇంకేమైనా ఉందా? పర్సనల్‌గా అంటే కస్టమర్స్‌ని చూసుకుంటానండి. మళ్ళీ చూసుకోవాలిగా ఓకే. మీరు బయటకొచ్చి మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకుంటారు. చేసుకుంటా. అంత టైం ఉంటదా రమేష్ గారు మీకు? అంటే ఒకటో, రెండు చేసుకుంటే గాని మనకవ్వదు కదా! హ్మ్. 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 సో, అటు మేడంతో వర్క్ హ్మ్. అంతా మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చాక మీ పర్సనల్ వర్క్ మీరు చేసుకోవాలి. చేసుకుంటారు. ఓకే. సో, ఏదైనా అవసరం ఉన్నప్పుడు లైక్ అంటే మంచి బొటిక్ కోసం సుమా గారు వేసుకునే డ్రెసెస్ ఫినిషింగ్ కావాలి అంటే డెఫినిట్‌గా రమేష్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కృష్ణానగర్‌లో కంపల్సరీగా. అవైలబుల్ ఉంటారు. కంపల్సరీ చేస్తానండి. ఓకే. అండ్ మీరు యాక్చువల్‌గా ఇంకొకటి సార్ ఫిట్టింగ్ అది కూడా మేడం డ్రెసెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి చూపిస్తే మేమనిపిస్తది. అసలు అంత అద్భుతంగా ఫిట్టింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అది మైండ్‌లో ఉండిపోయింది. మా మేడంకి ఎలా చేస్తే బావుంటదనేసి. యాహ్! ఫస్ట్‌లో తిట్టించుకుందిగా. ఆ మెజర్‌మెంట్స్ అంతా కూడా మీకిప్పుడు అలవాటయిపోయి ఉంటుంది. అసలు మేడంది ఏమైనా బ్లౌజొచ్చినా నేను అదే మెజర్‌మెంట్ పెద్దగా తీసుకెళ్ళను. హ్మ్. ఒకవేళ ఏమైనా డౌటొచ్చిందా అడుగుతా. మేడం బ్లౌజ్ కావాలంటే ఇచ్చేస్తారు. ఓకే. ఇంకా అది పత్రం తీసుకొని పక్కకు పెట్టేసి, ఇంకా కొత్త బట్టలిచ్చారంటే తీసుకెళ్ళి కుట్టిసి తీసుకురావడం అంతే ఇంకా. సో, ఆల్రెడీ అందంగా ఉన్న సుమా గారిని మీరు స్టిచ్ చేసిన డ్రెసెస్ తోటి ఇంకా అందంగా మాకు చూపిస్తున్నారనమాట మొత్తానికి. థాంక్స్ అండి. బావుంది రమేష్ గారు. లైక్ అంటే అన్‌ప్రొఫెషనల్ డాన్సర్ అని మీ గురించి చెప్పినా గాని ఆ ప్రొఫెషనల్ పేరు గూడా మేడమే పెట్టారు. యాహ్! ప్రొఫెషనల్. అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్. అందుకే నేను ఇంట్రో కూడా అలానే ఇచ్చాను మీకు. థాంక్ యూ. ఆఫ్‌కోర్స్ అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని మీ గురించి చెప్పినప్పటికి కూడా డెఫినిట్‌గా చాలా మంది ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. టు థాంక్స్. బీ హానెస్ట్ నేను చెప్తున్నానిప్పుడు ఈవెన్ ఇదే స్టూడియోలో ఎన్నో సార్లు ఇందాక మీరు రాగానే బయట మనం ఎక్కడైతే కూర్చున్నామో అదే ప్లేస్‌లో కూర్చొని ఎప్పుడైనా వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం లో ఎనర్జిటిక్‌గా అనిపించినప్పుడు మీ వీడియోస్ చూసిన రోజులెన్నో. అబ్బా! ఆల్‌మోస్ట్ వి నాకు అనిపిస్తది ఏంటి పిచ్చి డాన్స్ కదా! అది ఇది అనేసి పిచ్చి చూస్తే. డా పిచ్చి డాన్స్, మంచి డాన్స్ అని ఏమి ఉండదు సార్. మీ ఆ! డాన్స్‌లో ఆ గ్రేస్, ఆ రిథమ్ అంటే హ్మ్. లైక్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్స్ అందరిని మిక్సీలో ఏసి రుబ్బితే రమేష్ గారు తయారయ్యారేమో అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ అన్‌ప్రొఫెషనల్ బట్ చెప్పాను కదా! ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ మాత్రం చేయట్లేదు. హ్మ్. నైస్ రమేష్ గారు. సో, ఫ్యూచర్ ఇంట్రెస్ట్‌లేంటి మీకు? లైక్ అంటే నెక్స్ట్ అసలు ఇప్పుడు మేడంతో మీరు వర్క్ చేస్తున్నారు కదా! సో, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి గదా! సో, అసలు ఫ్యూచర్‌లో మీ గోల్ ఏంటి? నా గోల్ ఏంటంటే ఇదే ఊర్లో ఇల్లు కట్టుకోవాలనేసి అంతే. ఓకే. ఇండస్ట్రీకొచ్చి 20 సంవత్సరాలయినా గానీ ఇప్పటి వరకు మీరు ఇల్లు కట్టుకోలేదా? అంతే. ఓకే. సో, రూ. 150 జీతం తీసుకున్న రోజులున్నాయి. కానీ సీరియల్స్‌కి కంప్లీట్‌గా 7, 8 సంవత్సరాలు వర్క్ చేసినప్పటికి కూడా ఆ అమౌంట్ అనేది ఎక్కడ కూడా ఎందుకంటే దాచిపెట్టుకోలేదా? పుట్టుకతోటే పూర్ గాబట్టి హ్మ్. అప్పులు చేసుకుంటూ అలాగా చేసుకుంటూ వచ్చేవాడిని అంతే. సో, ఇప్పుడు అంటే నేను షాప్ పెట్టిన కాంచి ఫుల్ లాస్ అయిపోయాను. హ్మ్. అప్పటి నుంచి ఇంక ఈ అప్పులు తీర్చుకోవడానికే సరిపోయింది నా సంపాదన అంతా. ఇప్పుడు అప్పులంతా క్లియర్ చేసుకున్నారా ఆ! సార్? కొంచెం.
కొంచెం ఓకే. సో, ఫినాన్షియల్‌గా మటుకు ఇప్పుడు పర్వాలేదు. పర్వాలేదండి. ఓకే. సో, ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం అనేది డెఫినిట్‌గా అది మీ విష్ అనమాట. అంతే. డెఫినిట్‌గా రమేష్ గారు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. సో, అంతే నిజంగా. 2024 ఆల్రెడీ అయిపోవచ్చింది కాబట్టి 2025లో మా రమేష్ గారు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. బొబ్బిలిలోనే ప్లాన్ చేస్తున్నారా? అక్కడేనండి. సొంత ఊర్లో సొంత ఇల్లు సొంత అనేది ఊరు. ఉండాలి. అంతే. డెఫినిట్‌గా రమేష్ గారు. నెక్స్ట్ ఇయర్ 2025 ఈ టైం కల్లా, ఇయర్ ఎండ్ కల్లా డెఫినిట్‌గా ఒక మంచి ఇల్లు మీరు కట్టుకుంటారు. మమ్మల్ని కూడా గృహప్రవేశానికి పిలుస్తారని మేము సేమ్ మేడం కూడా ఆశిస్తున్నాము. అదే అడిగారు. సేమ్ ఇలాగే. ఏం అవునా? గోల్ అంటే మా ఇంట్లో ఇల్లు కట్టుకోవాలని. హ్మ్. ఎన్ని ఇయర్స్ కంటే ఒక 3 ఇయర్స్ కాదు. ముందు 1 ఇయర్, 2 ఇయర్ చెప్పారు. హ్మ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.